మొన్ననే కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగానే కామెంట్ చేశారు. మన మీద ప్రజలకు పాజిటివ్ లేదు, మన ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది. బట్ దానికి కారణం మీరే అని చెప్పి కలెక్టర్లను పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడారు. సో అది జరిగి ఒకరోజు కాకముందే ఈ ప్రభుత్వం మీద ప్రజలకే కాదు, సొంత పార్టీ నాయకులకు కూడా అసంతృప్తి ఉంది అని నిరూపించే సంఘటన మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలో పర్యటించి అక్కడ రైతులతో ముఖాముఖి సంభాషించినప్పుడు రైతులు మంత్రి గారికి సాగించారు. మంత్రితో పాటు అక్కడ వర్ల కుమార్ రాజు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. సో అక్కడ రైతులు నేరుగా మొత్తం మిల్లర్లు మమ్మల్ని దోచేసుకుంటూ ఉన్నారు, ఇంతకుముందు ప్రభుత్వంలో అది లేకుండా ఉండే అని చెప్పి ప్రభుత్వం నుంచి మాకేమీ సాయం అందడం లేదు, మాకేమీ భరోసా దక్కడం లేదు అని చెప్పి వాళ్ళు డైరెక్ట్ చెప్పారు. అండ్ జనసేన పార్టీకి సంబంధించిన ఒక మాజీ ఎంపీటీసీ, మరో టీడీపీ నేతలు అయితే అసలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగా జరుగుతుండే, ఎంత భూమి ఉంటే అంతకీ కనుక సహాయం దక్కుతూ ఉండే, పంట నష్ట పరిహారము, రైతు భరోసా లాంటివి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అది దక్కడం లేదు అని నేరుగా నాదెండ్ల మనోహర్ గారు మినిస్టర్ గారి ముందు, ఎమ్మెల్యే గారి ముందు ఈ ప్రభుత్వం కంటే జగన్ పాలన సూపర్ అనే విధంగా కామెంట్ చేసేసరికి పాపం వీళ్ళు ఇబ్బంది పడ్డారు. ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు వాళ్ళకి. అన్ని మీడియాలు చూపెట్టి, అన్నీ అంటే మీడియా అనబడేటివి చూడండి. వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ మొత్తం వచ్చింది అదే భూమికి. మన ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ కొంత భాగం పొలానికి రాలేదండి. వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ మొత్తం వచ్చింది అదే భూమికి. మన ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ కొంత భాగం పొలానికి రాలేదండి. వైఎస్ఆర్ ప్రభుత్వంలో మొత్తం వచ్చింది, వైఎస్ఆర్ ప్రభుత్వంలో మొత్తం వచ్చింది అన్నదాత సుఖీభవ, మన ప్రభుత్వంలో అయితే రాలేదు. అంతకుముందు రైతులు కూడా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మాకు భరోసా ఉండేది, న్యాయం జరిగింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమీ జరగలేదు అని డైరెక్ట్గా మినిస్టర్ ముందు అనేసరికి ఏం మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడిపోయారు మంత్రి గారు కూడా.